ఎన్డీఏ కూటమి పెండింగ్ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటులో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అస్పష్టత కనిపిస్తోంది. బీజేపీకి ఇచ్చిన 10 సీట్లతో కలిపి ఇంకా 19 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. 10 కాదు 11 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. టీడీపీ, జనసేన పెండింగ్ సీట్లలో ఒకటి వదులుకోవాల్సిన సిచ్యువేషన్. జనసేన పెండింగ్ సీట్లలో పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్ ఉన్నాయి. బీజేపీ పోటీ చేసే స్థానాలపైన ప్రస్తుతం గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులని ప్రకటించిన సీట్లను బీజేపీ కోరుతోంది. అనపర్తి, రాజమండ్రి సిటీ, ఆదోని, ఆలూరు, రాజంపేట స్థానాలపై సందిగ్ధత కనిపిస్తోంది. అనపర్తి, రాజమండ్రి సిటీ స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇక పాడేరు, భీమిలి, చీపురుపల్లి, ఎచ్చెర్ల, విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్, దర్శి, ఆదోని, ఆలూరు, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ధర్మవరం, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఈ స్థానాలన్నింటిలో కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిని ఎప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది.